మార్కాపురం మండలం చింతకుంట పరిధిలోని రామిరెడ్డి కాలనీలోని పొలంలో విద్యుత్ వైర్లు తెగిపడటంతో విద్యుత్ వైర్లు తగిలి 19 గేదెలు మృతి చెందిన సంఘటన ప్రదేశానికి వెళ్లి రైతులను ఓదార్చి ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఖచ్చితంగా వచ్చేలాగా చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. అప్పటికప్పుడే రెవెన్యూ అధికారులతో మార్కాపురం శాసనసభ్యులు నారాయణ రెడ్డి మాట్లాడారు. మీరు వచ్చిన తర్వాత మేము వచ్చినాం. నేను వచ్చి అందరికి ఫోన్లు చేసినాం చెప్తాను. ఇంకా అందరు అసలు ఇటెందుకు వచ్చినాయి? ఏర్పాటు కాలేదు. అసలు సరే సరే బాధపడవాకు. నువ్వెందుకు గడుస్తున్నారా? ఎందుకురా నువ్వెందుకు రాసేది? బదులు నువ్వేలే, నువ్వెందుకు గడవాలా? వాళ్ళని నువ్వు ఏడ్చి మళ్ళీ వాళ్ళని ఎందుకు గడిపిస్తావు? మొత్తం 8 మంది, అందులో 16 పెద్దయి, 2 పడ్డలు. రాత్రి 7 గంటలకు నేను వచ్చి చూసిన ఎవరికి తెలియదు. అసలు మేము ఆడ గొల్లోళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతాయా పలానా చోట పడి ఉన్నాయంటే ఆయన ఎక్కించుకొని చూపించుకున్నాయి దారిని. నైట్ వచ్చి మేము వచ్చేదాకా కూడా అసలు తీగ ఎవరు కరెంట్ మొన్న ఎప్పుడు కిందికి వచ్చాడు. నిన్న ఉదయం 10 గంటలకు వేశారు కదా, అప్పుడే జరిగిపోయింది. పురాతన పోల్స్ పురాతన ఇది ఎంత తీగ కూడా పురాతన పోల్స్ లో ఇది కాదు కానీ పోల్స్ ఊడిపోయింది. ఇన్సులేటర్ పగిలిపోయి కిందికి జారిపోయింది. ఆ నైట్ మెరుపులు బాగా మెరిసినాయి. ఉదయం నైట్ 9 గంటల దాకా వర్షం పడినప్పుడు జారిపోయింది కిందికి. పొద్దున్నే మామూలుగా ఏదో ప్రకారం ఇచ్చినాం, అందరు వచ్చినాయి. ప్రకారం అంటే రాలేదని, సాయంత్రం రాలేదని చూసుకున్నారు. సాయంత్రం 5:30కు మా రోజు వచ్చాయి. గొడ్లు కాసుకునే వాళ్ళు ఇట్లా బర్రెలు చనిపోయినని చెప్పారు. నేను మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మీకు తప్పకుండా మీకు కాంపెన్సేషన్ వచ్చేటట్టు చేస్తలే. ఇదేంటంటే ఎవరు కావాలని చేసింది కాదు కదా, ఆపదలో జరిగింది అది. కాబట్టి ఇంకా మన టైం బాగాలేదు అనుకోవటమే, చేయగలిగేది ఏం లేదు. నేను ఆల్రెడీ మాట్లాడాను పైన, మనకు డబ్బులు కూడా తొందరగా వచ్చేటట్టు చేయించలే. అదే వద్దనది, ఇంకా ఏడకూడదు. బాగా శుభ్రంగా సరే సరే అయితే చూడనే పోతున్నా.